చదవలేదని ఓ విద్యార్థినిపై ప్రిన్సిపల్, పీఈటీ టీచర్ క్రూరంగా ప్రవర్తించిన ఘటన కాకినాడ జిల్లా పిఠాపురం నియోజకవర్గంలో చోటు చేసుకుంది. జగ్గయ్య చెరువులో గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న అమృత అనే బాలిక సరిగా చదవటం లేదని ప్రిన్సిపల్ పి. త్రివేణి, పీఈటీ టీచర్ 24 గంటలు గదిలో బంధించారు. అంతటితో ఆకుండా పాపని కర్రతో నడుము మీద, తల మీద కొట్టగా స్పృహతో పడిపోయింది. దీంతో వెంటనే బాలికను ఆసుపత్రికి తరలించి తల్లిదండ్రులకు సమాచారం ఇచ్చారు. 24 గంటలు పాపని గదిలో బంధించడంతో ఫిట్స్ వస్తున్నాయని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. కొద్ది రోజులుగా పాపను ఆసుపత్రిలో ఉంచి వైద్యం అందించారు. అయితే వైద్య ఖర్చులు ఎక్కువ కావడంతో ఆ ఖర్చులు ఎలా తీర్చాలని పాప పేరెంట్స్ అయోమయ స్థితిలో ఉన్నారు. ఇక స్థానికుల సహాయంతో పాపని ఇంటికి తీసుకొచ్చారు. ఇంటికి వచ్చాక అప్పుడప్పుడు పాపకు ఫిట్స్ వస్తున్నాయని తల్లిదండ్రులు వాపోతున్నారు. దీంతో సదరు ప్రిన్సిపల్ పి. త్రివేణి, పీఈటీ టీచర్పై అమృత కుటుంబ సభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పాపను ఈ స్థితికి తీసుకొచ్చిన గురుకుల యాజమాన్యంపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఇక ఈ విషయంపై ప్రిన్సిపల్ను ప్రశ్నించగా మీడియాపై ఆమె దురుసుగా ప్రవర్తించారు. పోలీసుల సమక్షంలో విలేకరులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. మిమ్మల్ని లోపలికి ఎవరు రమ్మన్నారో, అసలు మీడియాకి గురుకుల పాఠశాలలో పనేంటంటూ ఫైర్ అయ్యారు. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కరెస్పాండెంట్ వర్మ జాయిన్ అవుతున్నారు. గుడ్ మార్నింగ్ వర్మ. ప్రస్తుతం పాప పరిస్థితి ఏంటి? ప్రిన్సిపల్ ఇంత దారుణంగా మాట్లాడడం ఏంటి? అసలు ఏం చెప్తున్నారు? ఏమన్నా యాక్షన్ తీసుకునే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? గుడ్ మార్నింగ్ సతీష్. ఏదైతే విద్యాబుద్ధులు నేర్పించాల్సిన ఉపాధ్యాయులు దారుణంగా కొట్టడం వల్లే ఏదైతే తమ కుమార్తె మంచానికే పరిమితమైందని ఎవరు ఏదైతే తల్లిదండ్రులు కన్నీరు మున్నైనటువంటి ఘటన కాకినాడ జిల్లాలో చోటు చేసుకుంది. పిఠాపురంలో చిత్రాడికి చెందినటువంటి నురుకుర్తి అమృత అనే విద్యార్థిని ఏదైతే బిఆర్ అంబేద్కర్ బాలికల గురుకుల పాఠశాలలో 7వ తరగతి చదువుతూ ఉంది. ఇది పిఠాపురంలో జగ్గయ్య చెరువులో ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఈ గురుకుల పాఠశాల అయితే ఉంది. అయితే ఆమెను గత ఏడాది ఏదైతే డిసెంబర్ లో సరిగ్గా చదవడం లేదని ఉపాధ్యాయులు ఎవరైతే ప్రిన్సిపాల్ పూర్తిగా కర్రతో వీపు మీద కొట్టడం, అలాగే తలపై కూడా కర్రతో కొట్టిన నేపథ్యంలో పూర్తిగా కూడా ఆ టైంలో తలపై గాయం అవడం, స్పృహ కోల్పోయిన తర్వాత ఆసుపత్రికి తీసుకెళ్లిన ఏదైతే గురుకుల పాఠశాలకు సంబంధించి ప్రిన్సిపాల్ గాని, పీటీ మేడం గాని వీళ్ళిద్దరూ పూర్తిగా అమ్మాయిని హాస్పిటల్ తీసుకెళ్లి తూతూ మంత్రంగా వైద్యం చేసి ఆ తర్వాత అమ్మాయి కొద్దిగా అనారోగ్య కారణంగా ఉంది, ఇంటికి తీసుకెళ్ళమని చెప్పి పంపించేసిన తర్వాత అప్పటి నుంచి తమ కుమార్తె పూర్తిగా కూడా మంచానికి పరిమితమైందని తల్లిదండ్రులు అయితే ఆవేదన వ్యక్తం చేశారు. ఈ దుస్థితిని ఉన్నతాధికారుల దృష్టికి కూడా తీసుకెళ్లినా కూడా ఎవరో స్పందించలేదు, ఫలితం కూడా లేదని వాళ్ళు ఆ తర్వాత పోలీస్ కేసు కూడా నమోదు చేసిన పరిస్థితుల్లో నిన్న తమకు న్యాయం చేయమని అడగడానికి ఇంత జరిగింది, అసలు పూర్వపరాలు ఏంటి, మీరు అప్పుల్లో చేసిన కొట్టడం వల్లే మా అమ్మాయికి ఫిట్స్ రావడం, ఆ తర్వాత మానసికంగా కూడా ఆ అమ్మాయి భయపడుతూ పూర్తిగా కూడా మంచానికి పరిమితం అయిపోయింది, తిండి కూడా తినట్లేదు, జరిగిన విషయం పట్ల దర్యాప్తు చేయండి, మాకు న్యాయం చేయండి అని అడగడానికి వెళ్తే పాఠశాల ఆవరణలో కూడా తల్లిదండ్రులని రాలేదని ప్రస్తుతం వాళ్ళు మీడియా ముందు ఆగిపోయిన పరిస్థితులు అయితే ఉన్నాయి. అయితే తమకు న్యాయం చేయమని ప్రస్తుతం అమ్మాయి తల్లి కోరుతున్న పరిస్థితులు అయితే ఉంది. తండ్రి లేదు. ఒకవైపు తానే అమ్మ వద్ద ఉంటూ కూడా కూతుర్ని చదివిస్తూ గురుకుల పాఠశాలలో ప్రస్తుతం 4 పిల్లలు కలిగినటువంటి బుజ్జి ప్రస్తుతం వేడుకుంటున్న పరిస్థితుల్లో నిన్న అందరినీ కూడా కలిసివేసి ముఖ్యంగా దీనిపై ఆ పాఠశాల ప్రిన్సిపాల్ కి సంబంధించి గురుకుల పాఠశాల త్రివేణిని వివరణ కోరితే తమ పాఠశాలలో విద్యార్థులను అసలు ఇప్పటి వరకు మేము కొట్టిన దాఖలాలు లేవు, ఎప్పుడు కొట్టం కూడా అంటూ వాళ్ళు చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అయితే అమృత గత ఏడాది ఏప్రిల్ వరకు పాఠశాలకు వచ్చిందని, ఆ తర్వాత విద్యా సంవత్సరంలో పూర్తిగా పాఠశాలకు రాలేదని చెప్తా ఉంటే తల్లి మాత్రం అలాగే ఆ తల్లి ఈ అమృత అమ్మమ్మ కూడా ఇద్దరు డిసెంబర్ వరకు స్కూల్కి వెళ్ళింది. డిసెంబర్ తర్వాత నుంచి ఈ సమస్య కొట్టడం వల్ల రాగానే ఫిట్స్ సమస్యతో
ఇంటికి తీసుకొచ్చాము, వైద్య ఖర్చులు చేయించడానికి కూడా ప్రైవేట్ ఆసుపత్రుల్లో డబ్బులు కూడా లేవు, అంత పేదరికంలో ఉన్నామంటూ కూడా వాళ్ళు చెప్తున్న పరిస్థితి ఒకవైపు. అయితే తాము తల్లిదండ్రులకు ఫోన్ చేసి విద్యార్థిని పాఠశాలకు పంపమని చాలా సార్లు కోరాం, మీ వల్లే మా పాప మంచానికి పరిమితం అయిందని గొడవకు ఇప్పుడు వచ్చారు తప్ప గతంలో ఎప్పుడూ రాలేదంటూ ఒకవైపు గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పీఈటీ కూడా చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. ఏదైనా ప్రస్తుతం ఈ గురుకుల పాఠశాల యాజమాన్యంపై కేసు అయితే ఈ నుడుగురు తమ్ముడు కుటుంబ సభ్యులు అయితే పెట్టారు. ఈ గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ పి త్రివేణి ఎవరైతే ఉన్నారో ఆమె దీనిపై స్పందన ఏంటి మీద అని అడిగినప్పుడు కూడా మీడియాని సైతం కూడా ఆమె దురుసుగా ప్రవర్తించిన పరిస్థితులు. ఒకవైపు పోలీసులు ఉన్నారు, విచారణకు వచ్చారు, దర్యాప్తు అయితే ప్రస్తుతం కొనసాగుతుంది. ఈ సమయంలో ఆవిడ కోపంగా కోపేద్రాలై లేనిపోని మాట్లాడొద్దు అంటూ కూడా మీడియా పోలీసుల మీద కూడా దురుసుగా ప్రవర్తించిన పరిస్థితులు అవుతున్నాయి. అయితే అక్కడ ఉన్నటువంటి మిగతా విద్యార్థులను కూడా ఎంక్వైరీ చేసి పూర్తి వివరాలు దర్యాప్తు చేస్తామని పోలీసులు చెప్తా ఉన్నారు. ప్రధానంగా ఈ అమ్మాయికి ప్రిన్సిపాల్ అలాగే పీఈటీ మేడం ఇద్దరు దాడి చేయడం కారణంగానే పూర్తిగా కూడా నడుముపై దెబ్బతగడం, తలకు తగిలి ఫిట్స్ అన్నవి వచ్చాయి. అప్పటి నుంచి మంచానికి పరిమితం అయింది. ఆర్థికంగా కూడా ఆదుకోవాలి, దీనిపై న్యాయం చేయాలంటూ ఇప్పుడు ప్రస్తుతం ఆ అమ్మాయి తల్లి అలాగే అమ్మమ్మ కోరుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి. కేసు అయితే నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్నారు సార్. రైట్ రైట్ థ్యాంక్ యూ వర్మ. హాస్టల్ వేసుకుంటే చదువుకోవాలని మేము వేసుకున్నామండి. వేసుకుంటే ఆ బిడ్డని మరి హింసించి తల మీద నెత్తి మీద కూడా వేసి ఎన్ని పెట్టి మీద పెద్ద కలెక్షన్ కూడా వేసారంటండి. ఆ పిల్ల అసలు బాగాలేదండి బాబు. ఆ పిల్లకి న్యాయం చేస్తారని మేము కోరుతున్నాను బాబు. అమ్మాయి అసలు బాగాలేదండి బాబు. ఏమవుతుంది అమ్మాయికి? పిలిచేస్తుందండి, భయం పడిపోతుందండి, టెన్షన్ పడిపోతుందండి. పిల్లలు కొట్టిన గురించి గదిలో పెట్టి కొట్టేశారంటండి. అసలు బాగలేదండి. చిన్నప్పటి నుంచి ఏ పాపం లేదండి. ఆ పిల్ల అల్లిపోతుందండి, అల్లిపోయి చాలా భయంకరంగా అయిపోతుందండి. ఎక్కడ పడిపోతుందో తెలియలేదు బాబు మాకు. హాస్టల్